मैक्सिमल चैनल को स्वागतम सुस्वागतम। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు రాబడుతుంది. ఇప్పటికే 100 కోట్ల అవలీలుగా దాటేసిన కాటమరాయుడు ఈజీగా 150 కోట్ల వసూలు చేసి తీరుతుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఏపీలో గాని తెలంగాణలో గాని బెనిఫిట్ షోలను అనుమతించకపోవడంతో కొంత కలెక్షన్ లాస్ అయిందనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేసి ప్రమోషన్స్ కొంచెం పెంచినట్లయితే ఈ పాటికి 200 కోట్లు అవలీలగా దాటిపోయేదని అభిమానులు ఆశిస్తున్నారు. రోజుకు 50 కోట్ల చొప్పున ఈ రోజు 5వ రోజు కాబట్టి 5 రోజులకు గాను అట్లీస్ట్ 250 కోట్లు అవలీలగా చేరుకునేది అంటున్నారు. వారు కూడా లేకపోలేదు. ఇప్పటికే 150 కోట్లకు చేరువలో ఉంది ఈ కాటమరాయుడు. ఎందుకంటే ప్రస్తుతం తిరుగులేని క్రేజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రికార్డులను ఈజీగా క్రాస్ చేసేసి విజయ పదంలో పయనిస్తాడని సదరు అభిప్రాయపడుతున్నారు అభిమానులు. వాస్తవం చెప్పాలంటే కనీసం 30-40 కోట్ల మధ్య కంప్లీట్ అయినటువంటి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు తిరిగే విధంగా 80 నుంచి 90 కోట్లకు జరగడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు సినిమాల యొక్క ఫ్లాప్లైనా కూడా విపరీతమైన క్రేజ్ రావడం మాత్రం మామూలే. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కాటమరాయుడు కలెక్షన్స్ దాటికి డిస్ట్రిబ్యూటర్లు గాని బయ్యర్లు గాని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మాక్సిమం కలెక్షన్స్ వచ్చేస్తాయన్న విషయం అందరికీ తెలిసింది. ప్రమోషన్ లెవెల్స్, కాస్ట్యూమ్స్, కామెడీ ట్రాక్స్ కొంచెం పెంచినట్లయితే అసలు ఈ సినిమాకి తిరిగే లేదంటున్నారు సినీ జనం. ఇంకొక మాటలో చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడని మళ్ళీ అతను సినిమాలు తీయడానికి సాహసం చేయకపోవచ్చని అన్నవారు ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి కలెక్షన్స్ చూసి అందరూ అవాక్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్లే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా మేం కొంటాం అని క్యూలో నిలబడి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు విపరీతమైన క్యూలు కడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పవన్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ హీరో అనడంలో ఇంతకన్నా ఉదాహరణలు అక్కర్లేదంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.